తులారాశి వారు ఈ వారంలో తాము చేపట్టిన పనులన్నీ కూడా విశేషంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిరుద్యోగులు కోరుకున్నటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు సంతోషాలను పొందుతుంటారు. శుభవార్తలు కూడా కలిసి వస్తుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతుంటాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నింటి కూడా ఉపశమనాన్ని కలుగచేస్తూ ఉంటాయి. ఆస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలు అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇష్టమైన ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆస్తులను వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా మళ్ళీ మీకు కలిసి వస్తాయి. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఉంటుంటాయి. ఉద్యోగ విషయాల్లో ఈ వారం మీకు ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. చిక్కులు చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. వారం మధ్యలో శ్రమ పెరుగుతుంది. శ్రమాధిక్యతతో కూడినటువంటి ఒత్తిళ్లు కూడా ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. బంధువులతో విభేదాలు వివాదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం దర్శనం చేసుకోవటం చాలా మంచిది. వీలైతే కనుక తులసీ దళములు లేక శంఖపుష్పాలను సేకరించి స్వామివారికి పాదార్చన నిర్వహించే ప్రయత్నం చేయండి. దీపాన్ని సమర్పణ చేయండి. కర్పూర నీరాజనం సమర్పణ చేయండి. అన్ని విధాలుగా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది.